నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా ప్రతి ఇన్వెస్టరు అనుకుంటారు నాకు ఒక 20% ఆర్ 30% లాంటి ఆర్ సీనియర్ సిటిజన్ ఇన్వెస్టర్స్ ఏమంటారంటే నాకు ఒక 15% వచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ అంటారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో. సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి 60-80% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పైన మీరు 60-80% అంటే టార్గెట్గా మీరు పెట్టుకున్నారనుకోండి, కనీసం మీరు 50% అన్నా ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు ఎవ్రీ 12 మంత్స్కి. ఎవ్రీ 12 మంత్స్ తర్వాత దట్ మీన్స్ ఇన్ ఎ ఇయర్ మీరు ఆ స్టాక్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో రెగ్యులర్గా మీకు ఒక 50% పైన అంటే 55-65 ఆర్ 75% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీకు రావాలి అంటే అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి మీరు చేసుకునే హోంవర్క్లో. సో ఇందులోనే భాగంగా మా వైపు నుంచి ఒక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా సో టెక్నికల్స్ని ఫాలో చేసినప్పుడల్లా చాలామంది చెప్తారండి, మూవింగ్ యావరేజెస్ చూడండి, ఆర్ఎస్ఐ చూడండి, ఎంఏసిడి చూడండి, దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ దానికి అసలు అంత అనేది లేదు. జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి, లైన్ చార్ట్స్ ఉన్నాయి, ఓహెచ్ఎల్సి చార్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫాలో చేస్తే ఎంతమందికి 100% లేదా 50% రిటర్న్స్ అనేది వస్తుంది ప్రతి సంవత్సరము ఒక ₹1,00,000 పైన ఇన్వెస్ట్మెంట్ చేశాక. నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఒక ₹1,00,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేశాక ఒక 10 years తర్వాత అందరూ అంటారు నాకు కనీసం ఒక 50 లక్షలో ఒక ₹1,00,00,000 నాకు రిటర్న్ వస్తే చాలా బాగుండేదని. సో అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి వచ్చేస్తాయి, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి ప్రాబ్లం ఉండదు, మీ ఫ్యామిలీకి మీరున్నా లేకున్నా మీ ఫ్యామిలీకి మాత్రం డబ్బులు వస్తాయి. అసలు మనం ఉన్నప్పుడే ఈ డబ్బుని మనం సంపాదించడం ఎలా? అది 100% అందరికీ మైండ్లో ఉన్న ప్రశ్న. దట్ ఈస్ వాట్ ద డైలమా ఎవ్రీ ఇన్వెస్టర్ ఈస్ గోయింగ్ త్రూ. మార్కెట్లో ఇప్పుడు మనము మదర్ ఆఫ్ ఆల్ బుల్ రన్స్లో ఉన్నాము, అయినా కానీ ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు? అదే పెద్ద క్వశ్చన్ మార్క్. మీ అందరికీ ఒకటే సొల్యూషన్ చెప్తున్నాను ఈ వీడియోలో, వాచ్ చేయండి ఇన్ డీటెయిల్గా. మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను, మీ ప్రాఫిట్ కోసం చెప్తున్నాను. సో 50% యావరేజ్గా మినిమం, నేను ఇందాక చెప్పింది మీకు 60 or 80% పర్ యానం అని చెప్పాను, కానీ 50% అన్న మనం సంపాదిస్తే ఎవ్రీ ఇయర్ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద 10th year 10వ సంవత్సరం తర్వాత 1,23,00,000 మీ ట్రేడింగ్ అకౌంట్లో, మీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంటాయి. అది మీరు ఒకవేళ దెర్ ఆర్ సర్టన్ సింపుల్ స్టెప్స్ ఉన్నాయండి, చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. సో చాలామంది అడుగుతారు గన్ షాట్ కాల్స్ ఇవ్వండి, గన్ షాట్ రికమెండేషన్స్ ఇవ్వండి, బాగా గన్ షాట్గా ఉంటుందా? సో దాన్నే కైండ్ ఆఫ్ టర్మినాలజీగా తీసేసుకొని మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఒక సింపుల్ సొల్యూషన్ టెక్నికల్స్లో ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ విషయము మాటికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ దీనికి కావాల్సిన ఆన్సర్ ఈ వీడియోలో. ఫస్ట్ స్టాక్ చెప్పబోతున్నాను రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి. ఈ స్టాక్ని నేను ఇప్పుడు ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నానంటే, అఫ్కోర్స్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఇది ప్రిఫర్ చేయండి కాదు. ఈ స్టాక్ ఒక బుల్ ఆర్బిట్లోకి వచ్చేసింది, అది యాక్చువల్ రీజన్. ఆ స్టాక్ని నేను ప్రిఫర్ చేసుకోవడానికి రీజన్ ఒకటే, ఇట్ హ్యాస్ కమ్ ఇంటూ అ ప్యూర్ స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్లోకి వచ్చేసింది. చాలా రీరేటింగ్ అవ్వబోతుంది ఈ స్టాక్లో. రీరేటింగ్ ఇన్ ద సెన్స్ ఆన్ టువర్డ్స్ ది అప్వర్డ్ సైడ్లో. చాలా సింపుల్ పద్ధతిలో ఇప్పుడు లేటెస్ట్గా కొత్త స్టాక్స్ కూడా లిస్ట్ అయిన తర్వాత కూడా వాటిని కూడా మీరు ఎలా కొనుక్కోవాలి, ఎలా ప్రిఫర్ చేయాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, ఈ సింపుల్ లాజిక్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ స్టాక్స్లో ఏంటంటే 2 ముఖ్యమైన విషయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనిస్తారు ప్రతిసారి అండ్ గమనించాల్సింది కూడా, హెవీ వాల్యూమ్స్ ఉన్నాయా లేదా. ఈ స్టాక్లో ఒకవేళ వాల్యూమ్స్ లేవనుకోండి, ఆ స్టాక్లో ఎఫ్ఐఐ ఇంట్రెస్ట్, డిఐఐ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆర్ స్టాక్లో అసలు ఫ్యూచర్ లేనట్టే. అసలు వాల్యూమ్ ఉంటేనే మీకు స్టాక్లో సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రాంగ్ అప్వర్డ్ మూమెంటం ఉంటుంది అంటారు. కానీ ఒక మాట చెప్తాను, దిస్ అ క్యాచ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ నో దాట్ హెవీ వాల్యూమ్స్ ఉండాలి, కానీ హెవీ వాల్యూమ్స్ జరిగినప్పుడు కొనకూడదండి. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు అ ట్రాప్. నేను చెప్పట్లేదు, మీకు ఆ చార్ట్ ఇప్పుడు చూపిస్తాను, మీరు చార్ట్లో చూద్దరు. కానీ సో ఎక్కువ మటుకు హెవీ వాల్యూమ్స్ జరిగినప్పుడల్లా స్టాక్స్ చాలా మటుకు సైడ్ వేస్ అయిపోయి పడడం మొదలు పెడతాయి, కానీ ఎక్కువసార్లు పెరగవు. అది వన్ సైడ్ ఆఫ్ ది విజన్. ఇంకో సైడ్ ఆఫ్ ది విజన్ నేను మీకు చెప్పదలుచుకున్నాను. 3 times
అంటే ఎప్పుడైతే వాల్యూమ్స్ ఉంటాయో ఏ వాల్యూమ్స్ అతి తక్కువ వాల్యూమ్స్ అండి, ఈ బాగా హ్యూజ్లీ వాల్యూమ్స్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ గురించి నేను స్టార్ట్ చేశాను. సో రిలయన్స్ లాంటి స్టాక్లో అతి తక్కువగా జరిగే వాల్యూమ్ డైలీ చార్ట్లో అది మీరు గమనించేసేసి దాన్ని మీరు ఐడెంటిఫై చేసి దాన్ని బేస్గా తీసుకొని ఆ హైస్ని దాటాక ఆ స్టాక్ని బై చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ నెలలోనే 3rd సెప్టెంబర్ రోజున ఒక బ్లూ కలర్ ఒక ఆటమ్ బాంబ్ లాంటిది క్రియేట్ అయ్యింది. అది మీరు అర్థం చేసుకోవాలి, ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇది నేను ఒక ఇండికేటర్ అక్కడ క్రియేట్ చేశాను, ఒక ఫార్ములా ఇది. అయితే ఇందులో మీరు చూసుకుంటే 3rd సెప్టెంబర్ రోజున 1,41,51,000 వాల్యూమ్ జరిగింది. అది ఎక్స్ట్రా ఆర్డినరీ వాల్యూమ్. దానికంటే ఒక రోజు ముందున మనం చూసుకున్నాం అనుకోండి, 2nd సెప్టెంబర్ రోజున అదే స్టాక్లో 45,95,000 జరిగింది వాల్యూమ్. కానీ నెక్స్ట్ డే చూసుకుంటే ఇమీడియట్గా 1,41,51,000. సో 45 lakhs or 46 lakhs జరిగిన వాల్యూమ్ కంపేర్ చేసుకుంటే 1,41,00,000 ఈజ్ టూ హ్యూజ్. అంటే చాలా ఎక్కువ వాల్యూమ్ జరిగింది. అందుకే అక్కడ మీకు నా ఇది అప్లై చేసిన ఫార్ములా ప్రకారంగా అక్కడ మీకు ఒక బాంబ్ అనేది చూపిస్తుంది. అది బాంబ్ అనే ఇండికేటర్ ఎందుకు ఇచ్చానంటే ఇట్స్ అ బ్రేక్అవుట్ అనమాట. బ్రేక్అవుట్ ఈజ్ నోన్ యాజ్ పీవీబీ, ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ వచ్చింది చాలా మంచిదండి. కానీ ఈ రేట్లో అసలు నాకు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇస్తే నాకు నా టార్గెట్ పూర్తయ్యేది ఎప్పుడు? సో నేనేం చేశానంటే, మన ప్రతి ఇన్వెస్టర్కి ఇందులో డబ్బులు రావాలి అంటే గత మోర్ దెన్ 9-10 years నుంచి ఇది మేము అప్లై చేస్తున్నాము రెగ్యులర్గా. పోర్ట్ఫోలియోస్ చాలా స్ట్రాంగ్గా తయారయ్యాయి. సో ఈ పోర్ట్ఫోలియోస్ని బేస్ చేసుకునే మీకోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపించాను అంత ఎక్స్ట్రాడినరీ వాల్యూమ్ జరగడం వల్ల ఏమైందన్నది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ నోట్ చేయాల్సిందల్లా అతి తక్కువ వాల్యూమ్స్ ఎప్పుడు జరిగాయి అసలు డైలీ చార్ట్స్లో, అది చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతి చోట్లో మీకు బ్లూ కలర్ ఆటమ్ బాంబ్స్ ఉన్నాయి. అంటే హెవీ వాల్యూమ్ బార్స్ అనమాట, బాగా ఎక్కువగా జరిగిన వాల్యూమ్ బార్స్. ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు, ఇప్పుడు ఒక ఎల్లో డాట్ వచ్చింది ఇక్కడ. ఆ ఎల్లో డాట్ ఇండికేట్స్ ద లెస్ వాల్యూమ్ అనమాట. అంటే కంపేర్ టు ప్రీవియస్ డే మనం చూసుకుంటే అందులో వాల్యూమ్ మీకు చూసుకుంటే ఒకరోజు ముందు ఆ వాల్యూమ్ జరిగింది ఆ రోజున 1,84,81,000. అది 2020 నవంబర్ నెలలో 12th of Novemberకి 2020లో 1,84,81,000 వాల్యూమ్ జరిగింది. దానికి నెక్స్ట్ డే మనం చూసుకుంటే 2,09,46,000 వాల్యూమ్ జరిగింది. దానికి నెక్స్ట్ డే 14th నవంబర్న 24 lakhs వాల్యూమ్ జరిగిందండి. 24,11,900 షేర్స్ మాత్రమే. ఆ రోజు ఈ స్టాక్ లో చూసుకుంటే 1995, అంటే 1,995 రూపాయలు. సో ఆ రోజు లో ప్రకారంగా మనం చూసుకుంటే ఇన్ కేస్ ఇఫ్ దిస్ స్టాక్ హ్యాస్ టు గో అప్, ఒకవేళ ఇది పైకి వెళ్ళాలి అనుకుంటే ఎగ్జాక్ట్లీ ఇది ఒక ఫస్ట్ రెసిస్టెన్స్గా మనం అనుకోవచ్చు. ఆ స్టాక్ హై ప్రకారంగా మనం చూసుకుంటే ఇది ఒక హై, ఒక రెసిస్టెన్స్. అండ్ రెండోది కావాలనుకుంటే యూ కెన్ ఆల్సో ప్లేస్ అనదర్ హై ఇక్కడ. సో ఈ రెండు హైస్ పైన మీరు చూడండి, ఈ రెండు హైస్ పైన మీరు ఎప్పుడు చూసినా కానీ ఈ స్టాక్లో మీకు ఒక లో క్రియేట్ చేసింది 2021 28 జూలై రోజున. సో మళ్ళీ ఈ స్టాక్ కాస్త ఈ హైస్, ఈ ఇంటర్మీడియట్ హైస్ ఏదైతే నేను చెప్తున్నానో, అంటే ఇది ఎందుకు ఫాలో చేయమంటున్నానంటే అక్కడ ఒక ఆటమ్ బాంబ్ అంటే హెవీ వాల్యూమ్ బార్ కూడా ఉందండి. దాని హై మనం చూసుకుంటే 2,085 రూపీస్, 2,085 రూపాయలు. దానిపైన దాటిన తర్వాత ఆ స్టాక్ నెవర్ కేమ్ డౌన్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రూల్ ప్రకారంగా మీరు చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ లో వాల్యూమ్స్ ఒక సపోర్ట్ని తీసుకుంది ఆన్ ద వెరీ మచ్ డే ఆఫ్ 2016 లో క్రియేట్ చేసింది 28 జూలై రోజున 2021. సో ఆ లో వాల్యూమ్ హై ఏదైతే ఉందో ఆ లో వాల్యూమ్ బార్ హైని సపోర్ట్గా తీసేసుకొని అక్కడి నుంచి ఒక రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అది మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ వాల్యూమ్ జరిగిన రోజు హై ప్రకారం చూసుకుంటే. సో ఆ వాల్యూమ్ని కూడా దాటేసిన తర్వాత ఆ స్టాక్ మొత్తానికి మనం చూసుకుంటే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ లైఫ్ టైమ్ హైస్ అండి. ఇక్కడ నుంచి ఒకవేళ మనము ఒక ట్రెండ్ లైన్ వేశాక యూ కెన్ సీ ద స్టాక్ హ్యాస్ క్రియేటెడ్
లైఫ్ టైమ్ హైస్. సో ఇది నేను మీకు చెప్పబోతుంది. సో తొందరగా నేను మీకు అదే ఒకవేళ ఇదే లో వాల్యూమ్ యెల్లో డాట్ మీకు వీక్లీ చార్ట్స్లో ఎక్కడ కనబడే ఛాన్స్ ఉంటుంది ఆర్ మంత్లీ చార్ట్స్లో కానివ్వండి సేమ్ రిలయన్స్ ఇండస్ట్రీలో ఎక్కడ కనబడబోతుంది అది కూడా మీకు క్విక్లీ నేను చూపిస్తాను. సో డైలీ చార్ట్స్ తర్వాత ఇప్పుడు నేను మీకు వీక్లీ చార్ట్స్లో చూపిస్తున్నాను. సో వీక్లీ చార్ట్స్లో చూశాక అసలు 2012 నుంచి 2020 వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎటువంటి లో వాల్యూమ్ బార్ అంటే అతి తక్కువగా క్రియేట్ అయిన వాల్యూమ్ బార్ ఆ వారంలో రాలేదు కాబట్టి ఇవ్వలేదు. బట్ యూ కెన్ సీ అన్ ఆటమ్ బాంబ్ ఈజ్ ఆల్రెడీ విజిబుల్. ఒక ఎక్స్ట్రాఆర్డినరీ వాల్యూమ్ జరిగిన బార్ మాత్రం మనకు కనిపిస్తుంది. బట్ దీన్ని కాదు మనం బేస్ చేసుకుంటున్నాం, మనం బేస్ చేసుకుంటుంది లో వాల్యూమ్ బార్ని. సో లెట్స్ గో టు ది మంత్లీ చార్ట్స్. నేను మీకు చూపిస్తాను. మంత్లీ చార్ట్స్లోకి వచ్చాక సో మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే మనకి 2021 నుంచి 1986 వరకు చార్ట్స్ ఉన్నాయండి మంత్లీ చార్ట్స్లో. కానీ అది ఏ సంవత్సరంలో ఏ నెలలో వచ్చిందో నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. సో దిస్ లో బార్ మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే 1991 జనవరి నెలలో వచ్చిందండి. ఆ టైంలో దీని ప్రైస్ 44 రూపాయలు మాత్రమే రిలయన్స్ ఇండస్ట్రీస్. అంటే ఆ లో వాల్యూమ్ బార్ కాస్త మీరు 1991లో ఐడెంటిఫై చేశాక మంత్లీ బార్నే ఫాలో చేసుకుంటూ మీరు వచ్చుంటే ఈ పాటికి 1991 నుంచి 44 రూపాయల్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు మీకు 2400 రూపాయలు ఉందండి. 24 రూపాయల నుంచి 2400 రూపాయలు అంటే ఆ లెక్క మీరే వేసుకోండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సీక్రెట్ అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లో వాల్యూమ్ బార్ చార్ట్స్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్లో బై ఎంట్రీస్ చూసుకుంటే 2132 2132 నుంచి 2332 మధ్యలో మీరు బై చేసుకోవచ్చు. ఆర్ మీరు మార్కెట్ రేట్లో ఇక్కడే బై చేసుకోవాలి అనుకుంటే మీరు ఆలోచించిన క్వాంటిటీస్లో ఒక 10% లేదా 25% క్వాంటిటీ మాత్రమే మీరు బై చేయండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎనీ స్టాక్ కానివ్వండి. సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే మీరు బై చేయాలి అనుకునే ఇంట్రెస్ట్ మీకుంటే తప్పకుండా బై చేయండి. కానీ మ్యాక్సిమం మీరు ఆలోచించుకున్న క్వాంటిటీస్ ఆ ఒక్క కంపెనీ షేర్లో మీరు అనుకున్న క్వాంటిటీస్లో 25% లేదా 10% మాత్రమే మీరు కొనండి కరెంట్ మార్కెట్ ప్రైస్లో. అండ్ మిగతా క్వాంటిటీ ఎప్పుడైతే ఇన్ కేసు 1 మంత్లో ఆర్ 2 మంత్స్లో మంచి డిప్ కరెక్షన్స్ అయ్యాయి అనుకోండి, ఆ టైంలో మనం అనుకున్న ప్రైస్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైసెస్లో కూడా కొనుక్కోవచ్చు మీరు. అయితే స్టాప్ లాస్ వచ్చేసేసి 2019 ఉంటుంది 2019. అండ్ టార్గెట్స్ 2400, 2509, 2783, 3058, 3606 అండ్ 4155 ఇవన్నీ మ్యాక్స్ 1 ఇయర్లోకి వచ్చే టార్గెట్స్లో ఉన్నాయి. అండ్ ఇది మన రిలయన్స్ ఇండస్ట్రీస్. సో దీని తర్వాత సెకండ్ స్టాక్ ఏదైతే మనం చేయబోతున్నామో ఫర్ ఇయర్లీ పోర్ట్ఫోలియో కోసము అది నేను మళ్ళీ మీ ముందుకు నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.